హాయ్ ఫ్రెండ్స్, మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. మన బండికి అయితే ఆంధ్రలో ఉన్నప్పుడైతే సౌండ్ అయితే ఒత్తిడి పెట్టింది. సౌండ్ అయితే బాగా వచ్చింది. వస్తుంటే మెకానిక్ ఫోన్ చేస్తుంటే నాకు అర్థమైతే లేదన్న లోకల్ మెకానిక్ని తీసుకొచ్చి చూపి అన్నాడు. చూపిస్తే మాత్రం పీటీఓది అయితే బేరింగ్ అయితే పోతూ ఉంటుంది. అంటే సరేలే అన్న, ఇట్లా చెప్తే మా మెకానిక్ చెప్తే మాత్రం పీటీఓది క్రాష్ లిప్పుకొని రా అన్న. తెలంగాణకి అయితే మన తెలంగాణ అయితే ఎందుకంటే మనకు ఫస్ట్ క్లచ్ ప్లేట్ వేయించినాక క్లచ్ ప్లేట్ వేసుకొని అయితే ఆంధ్రకి వెళ్ళాము. మనం అయితే ఆడైతే 270 గంటలు నడిచినాక సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే మాత్రం అన్న నేను వేస్తుందా, మళ్ళీ ఎందుకు వేరే మెకానిక్ డబ్బులు వేస్ట్ అంటే సరేలే అని మనం అయితే అట్లే వస్తే మాత్రం ఏముంది అన్న. ఆ రోజైతే ఉగాది, మనకైతే ఉగాది ఉంది కాబట్టి ఈ బండి అయితే మిర్యాలగూడెం వెళ్ళవలసింది. కానీ ఎందుకంటే ఉగాదికి మనం ఇంటికి వెళ్దామని వెళ్ళామని బండి తీసుకొని వచ్చి అయితే ఉగాది నాడు రాలే, మాత్రం తెల్లారి వచ్చాడు. ఇప్పితే మాత్రం అది బేరింగ్ అయితే చిన్న బేరింగే. ఆ రోజు నేను వేయన్నా అంటే వేయలేదు. ఈయన ఏం కాదని నడుస్తుంది అన్నాడు. కానీ అది మొత్తం బేరింగ్ పోయి అయితే మొత్తం రాడ్ను పీటీ షాప్ని అయితే లోపింది మొత్తం. అట్లే క్రాంక్ ఆయిల్ సీల్ కూడా పదనిస్తుంటే అన్న క్రాంక్ ఆయిల్ సీల్ కూడా వేసుకో అన్న. అంతా 300 400 ఉంటుంది. ఇక అంతే. క్రాంక్ ఆయిల్ సీల్ మాత్రం అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. క్రాంక్ ఆయిల్ సీల్ కూడా వేసినాం. ఆ షాఫ్ట్ అయితే పట్టుకుంది. అదే షాఫ్ట్ మొత్తం రాకింది, వీట్ అయ్యి బేరింగ్ అయితే రాకి వీట్ అయింది. వీట్ అయ్యే వరకు ఏంటంటే మళ్ళీ లేట్ మిషన్స్కి పోయి వెల్డింగ్ పెట్టించి షాఫ్ట్ పట్టించినాం. కొత్తది షోరూమ్లో అయితే లేదు, అడిగినాం వేద్దామని. కానీ షోరూమ్లో వేసినా కూడా మనకైతే సౌండ్ వచ్చే వరకు అయితే మాత్రం గేర్ బాక్స్ పోయింది అనుకున్నా. పక్క పెద్ద పనే పెట్టింది అనుకున్నా. ఏంద్రా దేవుడా ఈ పని పెట్టింది అనుకున్నా, కానీ కాలేదు. దేవుంది అయితే మనకైతే పీటీ వచ్చి చిన్న బేరింగ్ పోయింది అంతే. ఇంకా భయం తగ్గి మా బాబాయ్ గారు అని కొడుకు ఏంటంటే మనకు ప్రాబ్లం ఏంటంటే గేర్ బాక్స్ పోతే మాత్రం పెద్ద ప్రాబ్లం. ఇక అందుకని భయం అయింది. కానీ ఏం భయం, మనకైతే ప్రాబ్లం ఏమి లేదు. మెకానిక్ అని చెప్పే వరకు జరం భయం అయితే పోయింది. కానీ ఆడ ఇంకా ఫీల్డ్ ఉండే ఇంకొక 30-40 గంటలు వచ్చు. కానీ ఇక మనకైతే తెలంగాణకి వెళ్ళొద్దామని వెళ్ళొచ్చాం. పండుగ కాబట్టి, ఉగాది పండుగ కాబట్టి. అయినా మళ్ళీ బాగా ట్యాక్సీ 31 తారీఖు వరకు లాస్ట్ కాబట్టి 3వ నెల కాబట్టి ఇక మనం అయితే వెళ్ళొచ్చాము. ఇక ఉండాలంటే ఉండే మన దగ్గర అయితే ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది, అందుకని వెళ్ళొచ్చాం. మనం అయితే సౌండ్ అయితే ఏం లేదు, ఇబ్బంది ఏం పెట్టలేదు బండి రన్నింగ్లో మాత్రం. క్లచ్ ప్లేట్ అయితే చూడండి, క్లచ్ ప్లేట్ మాత్రం 75కి మాత్రం 6 రెక్కలు అయితే పక్క వేపియండి. 6 రెక్కలు కంపెనీ అయితే 5 రెక్కలు వేపిస్తే మాత్రం వేస్ట్. 6 రెక్కలు అయితే పర్మిషన్ బాగుంటుంది, డీజిల్ మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఎందుకంటే నేను చెప్తున్నా, వేపించిన 2 సార్లు వేపించిన కాబట్టి నేను చెప్తున్నా గైస్. మన ఈ హార్వెస్టర్ మనకైతే మాత్రం క్లచ్ ప్లేట్ వేపిస్తాడు మాత్రం. చిన్న బేరింగ్లు అయితే అన్నీ మారుస్తారు, కానీ ఇక చిన్న బేరింగ్ మాత్రం మారవరు మెకానిక్లు. మార్పించుకోవాలి మనం, ఎందుకంటే ఆ బేరింగ్ పోయి ఇప్పుడు మన క్లచ్ ప్లేట్ మాత్రం ఇప్పవలసి వచ్చింది. చెప్తున్నా ఆ బేరింగే మన బేరింగ్ అయితే క్లచ్ ప్లేట్ ఇవి. ఆ బేరింగ్ అయితే మొత్తం పీటీఎఫ్ పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. పీటీఎఫ్ పర్ఫార్మెన్స్ ఆ బేరింగ్తోనే, ఎందుకంటే ఆ బేరింగ్ పోతే మాత్రం రావడనేది లోపి పర్ఫార్మెన్స్ తక్కువ అయిపోతుంది. ఎందుకంటే మనకైతే చాలా భయం వేసింది. ఇక షాఫ్ట్ అయితే ఇప్పే వరకు అయితే గది పోయింది. ఇక ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు అంతా. ఎందుకంటే ఏదో అనుకుంటాం కానీ మనం ఏదో పోతే పెద్ద భయం. ఎందుకంటే జాండియర్ సామాన్లు మొత్తం రేటు బాగుంటుంది, అందుకని ఇబ్బంది. క్లచ్ పెట్టి మాత్రం 6 రెక్కలు చేపింది. అదే కార్లో పోయినాం, సామాన్ తెచ్చుకున్నాం. నల్గొండ చౌటుపల్లి నుంచి అయితే లేదు, నల్గొండ పోయి అయితే తెచ్చుకున్నాం. మనకైతే ఇబ్బంది ఏం లేదు. అన్న అయితే ఒక్కడే వస్తాడు ఎప్పుడైనా మన బండి కాడికి. నేను సహాయపడతాను, తమ్ముడు ముగ్గురం కాబట్టి సహాయపడుతూ అమ్మమ్మ అవుతుంది ఉంటుంది. ఎందుకంటే ఈ క్లచ్ ప్లేట్ జాయింట్ కూడా పెద్ద ఇబ్బంది మనకైతే మెకానిక్ కూడా. కానీ ఎందుకంటే అదైతే అన్న చేసేదైతే ఇప్పరు, ఎందుకంటే ఇది పెద్ద బరువు ఉంటుంది, ఊకి ఇబ్బంది అని. 5 వీల్ గేర్ అయితే బాగానే ఉన్నాడు, కానీ బేరింగ్ ఇట్టి ఇబ్బంది. అందుకని అన్న అంటే వేయలేదు, బాగానే ఉందన్న. అప్పుడు స్టక్ అయి ఉంది కొద్దిగా, లైట్ తిరుగుతుంది. ఆయన ఏం కదా అనుకుంటూ నడుస్తా అనుకుంటా, కానీ 270 గంటలకు వచ్చేవరకు అది మళ్ళీ దాన్ని ఏంది పెట్టింది.
సౌండ్ వస్తుంటే మాత్రం ఏమో భయం అయిపోయింది మనకైతే. అదైతే కనబడేదైతే మన ఇల్లు, అది మన ఇల్లు, మన ఇంటికాని దగ్గరనే చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకు వచ్చేసి అయితే ఏంటంటే ఫీల్డ్ ఏది ఉండే కానీ బండి అయితే వేరే వచ్చేసిందంట. మనం పోయే వరకు వేరే బండి అయితే పిలిపించుకున్నాడు. ఏ లేదు వద్దన్నాడు, బండ్లు అయితే బాగా వచ్చినాయి అన్నాడు. అందుకని మనం ఎందుకంటే ఈ బండి అయితే రిపేర్ చేసుకుందాం, ఎక్కడికంటే అక్కడికి పోవచ్చు. క్రాంక్ రాయల్స్ చూడండి వేయించాను. మనకైతే ఎక్కడ ఏం లేదు, 5-6 తారీఖు వరకు అయితే మనకి ఏంటంటే ఒక్కడ వస్తుండో ఫీల్డ్. కొమరెల్లి పోవాలి. కొమరెల్లి అయితే స్టార్ట్ అవుతుంది ఫీల్డ్. మనకంటే కొమరెల్లి పోతే కదా మనకైతే ఆడ ఫీల్డ్ లాస్ట్ ఫీల్డ్ దాకా అనే కోసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఫీల్డ్ మాత్రం క్లచ్ ప్లేట్ మాత్రం బండి నడుపుతారు డ్రైవర్లు మాత్రం. క్లచ్ని అయితే లూజ్ చేసి క్లచ్ మీద కాలు పెట్టకండి ఫ్రెండ్స్. మనకంటే ఎందుకంటే క్లచ్ ప్లేట్ తొందరగా పోతుంది. మనకైతే క్లచ్ ప్లేట్ అయితే 3 సార్లు వేసాం మన బండికి. 24 గంటలు అయితే పక్కా నడుస్తుంది క్లచ్ ప్లేట్. మనకైతే క్లచ్ ప్లేట్ అయితే 3 సార్లు, ఇప్పుడైతే 3వసారి క్లచ్ ప్లేట్ పడ్డది మనకైతే. క్లచ్ ప్లేట్ వేసి అయితే ఎందుకంటే మనకు ఎక్కువ ఇబ్బంది అంటే మనమైతే మెకానిక్ అయితే సూర్యాపేటలో మన క్లచ్ ప్లేట్ చేపిస్తాడు. సూర్యాపేటలో అయితే పక్కా మంచిగా వేస్తాడు. సూర్యాపేట క్లచ్ ప్లేట్ అయితే బాగా వేస్తాడు. మనం ఎందుకంటే మనం ఆడికి పోతాం, సూర్యాపేటకి పోతాను. 6 రెక్కల క్లచ్ ప్లేట్ వేసుకుంటే పక్కా. 6 రెక్కల క్లచ్ ప్లేట్ అంటే బలం బాగుంటుంది అవన్నీ చెప్తాడు మేస్త్రి చెప్తాడు. క్లచ్ ప్లేట్ మాత్రం 6 రెక్కలు తెప్పించుకోవాలి 4 వీల్ బండికి మాత్రం. 4 వీల్ బండికి మాత్రం ఎందుకంటే ఆయన చెప్తాడు అన్న మేస్త్రి, ఎందుకు ఈ 6 రెక్కలు తెప్పించుకుంటే బలం బాగుంటుంది, బండి పికప్ అవ్వదు అంటారు. అందుకని అయితే నేను 3 సార్లు 6 రెక్కల క్లచ్ ప్లేట్ వేయించాను. మైలేజ్ కూడా వస్తుంది మనకైతే. మా అన్న బండి అంతే నడిచింది, నా బండి అంతే మైలేజ్ నడిచింది, కానీ నాదే మైలేజ్ ఎక్కువ వచ్చింది, ఆయనదైతే తక్కువ వచ్చింది. మళ్ళీ ఆయనకంటే అవర్స్ 20 గంటలు ఎక్కువ ఉన్నా కూడా ఆయనదే 5405 అయితే మనకంటే 2000-3000 డీజిల్ ఎక్కువ ఉంది. మన అయితే తక్కువనే ఉంది. ఆయనకంటే 2000 డీజిల్ తక్కువనే మనకైతే. చూడండి మనకైతే 5405కి అదే డీజిల్ ఎక్కువ తాగింది, మన 75కి అదే డీజిల్ తాగింది. ఎందుకంటే చెప్తున్నా కదా 6 రెక్కల క్లచ్ ప్లేట్ వేసుకుంటే డీజిల్ అయితే జర మైలేజ్ వస్తుంది పక్కా. మీరు వేయించి చూడండి ఒకసారి 6 రెక్కల క్లచ్ ప్లేట్ అయితే. సూర్యాపేటకి అయితే పోతే మాత్రం వేస్తాడు. సూర్యాపేట అక్కడ ఉంటుంది మేస్త్రి, క్లచ్ ప్లేట్ మేస్త్రి ఉంటాడు. ఆయన అయితే సూర్యాపేటలో అయితే 6 రెక్కల క్లచ్ ప్లేట్ వేయించుకోండి పక్కా. మీరు ఒకసారి వేసి చూసుకోండి దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో. మనకైతే బాగుంటుంది పర్ఫార్మెన్స్, ఇబ్బంది అయితే ఏం కాదు. మీకు 6 రెక్కలు వేయించి ఎందుకంటే బండి కూడా ఉరుకుడు కూడా అట్లే ఉంటుంది, జర స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా చూసురా 5 వీల్ ఎక్కేయాలంటే ఇబ్బంది చాలా. మనం కూడా పెట్టాం, మనకు తెలుసు దాని బాధ ఏందో. ఇబ్బంది అవుతుంది ఇబ్బంది మనం, ఎందుకంటే మనం కూడా స్కూల్ దగ్గర సపోర్ట్ పెట్టి అది లేపాలి. ఎంత బరువు ఉంటుంది అంటే చాలా బరువు ఉంటుంది. చిన్న బేరింగ్ కోసం దాన్ని ఇప్పాలంతా. ఈ మెకానిక్లు ఏంటంటే ఇబ్బంది ఎక్కడ వేస్తాం ఇంకా అని ఇప్పరు కొంతమంది, చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే పక్క వేయించుకోవాలి. చిన్న బేరింగ్ అయితే మాత్రం ఫీటీకి సంబంధించింది. ఆ బేరింగ్ మాత్రం ఎంత, ఆ బేరింగ్ అయితే 250 రూపాయలు బేరింగ్. దానికి మనం భయపడద్దు, ఎందుకంటే అన్నీ వేయించుకోవాలి మనం. ఎందుకంటే వాళ్ళు వేయరు అంత, ఏంటంటే ఏం కాదు అనుకుంటారు. కానీ 5 వీల్ ఇప్పాలంటే ఇబ్బంది అంతా. ఆ ఇబ్బంది లేకుండా అంటే వాళ్ళు ఈ క్లచ్ ప్లేట్ అయితే లెగ్గులు అది వేసి బేరింగ్లు వేసి వేస్తారు. క్లచ్ ప్లేట్ అది దగ్గర క్లచ్ ప్లేట్ మాత్రం పర్ఫెక్ట్ బాగుంది. 250 గంటలు వచ్చినా కూడా ఇంత కూడా మనం వేసినట్టే ఉందన్న, ఏం కాదు క్లచ్ ప్లేట్ మాత్రం. అంటే సరేలే అన్న, మంచి సంతోషం, బేరింగ్ పోయిందిగా ఏం కాదులే అన్నాను. కానీ అన్న మాత్రం డబ్బులు అయితే ఏం తీసుకోలేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.